24 గంటలు రెండు అతిపెద్ద దౌత్య సమావేశాలు, కొన్ని ప్రశ్నలు, అంతకు మించిన డిప్లొమాటిక్ స్ట్రాటజీలు. ఎస్, భారత్ బంగ్లాదేశ్ మధ్య 24 గంటల వ్యవధిలో జరిగిన పరిణామాలే ఇవి. బంగ్లాదేశ్లో క్యాబినెట్ హోదా కలిగిన భారత హై కమిషనర్గా దినేష్ త్రివేది తన మార్క్ యాక్షన్ షురూ చేశారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తొలుత తారిక్ రెహమాన్తో సమావేశమైన ఆయన కొద్ది గంటల్లోనే మోదీతోనూ భేటీ అయ్యారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే రాజ్ చీఫ్ ఢాకా వెళ్లారు. ఈ పరిణామాలే తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే భారత్ బంగ్లా మధ్య హసీనా అప్పగింత పంచాయతీ పీక్స్కు చేరింది. ఇంతకు ఢాకాలో భారత హై కమిషనర్ దినేష్ త్రివేది చేసిన ఈ దౌత్య అడుగుల వెనుక అసలు కథేంటి? హసీనా అప్పగింత డిమాండ్ నుంచి సరిహద్దు భద్రత, పాక్ చైనా కుట్రల వరకు తెర వెనుక ఎలాంటి హైడ్రామా నడిచింది? అన్నింటికి మించి దినేష్ త్రివేది తారిక్ రెహమాన్ భేటీ తర్వాత రాజ్ చీఫ్ ఢాకా ఎందుకు వెళ్లారు? లెట్స్ వాచ్. భారత్ బంగ్లా మధ్య హై వోల్టేజ్ డిప్లొమాటిక్ యాక్షన్. 24 గంటల గ్యాప్లోనే గేమ్ మార్చేసిన దినేష్ త్రివేది. షేక్ హసీనా అప్పగింత చుట్టూ అసలేం జరుగుతోంది? చైనా అండతో రెచ్చిపోయే పొరుగు దేశాల విషయంలో భారత్ 2 వ్యూహాలను అమలు చేస్తుంది. మొదటిది దౌత్యపరంగా దగ్గరవడం, రెండోది వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం. బంగ్లాదేశ్ విషయంలో ప్రస్తుతానికి మొదటి ఫార్ములానే ఫాలో అవుతోంది. జూన్ నెలలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ గా మాజీ ఎంపీ దినేష్ త్రివేదిని నియమించింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ ఒక రాజకీయ నేతను హైకమిషనర్ గా నియమించడం భారత దౌత్య చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ఈ పదవుల్లో ఐఎఫ్ఎస్ అధికారులు నియమిస్తారు. ఒక కీలక రాజకీయ నేతను, అది కేబినెట్ స్థాయి ప్రాధాన్యత కలిగిన వ్యక్తిని ప్రతినిధిగా పంపడం ద్వారా బంగ్లాదేశ్తో సంబంధాలకు తాము ఎంతో అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామో మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఉన్నత స్థాయి నిర్ణయాధికారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా ఈ నియామకం జరిగింది. ఇప్పుడు ఆ నియామకమే భారత్ బంగ్లాదేశ్ మధ్య కీలకంగా మారింది. ఈ నెల 10న దినేష్ త్రివేది తన యాక్షన్ షురూ చేశారు. తారిక్ రెహమాన్తో సమావేశమయ్యారు. ఈ భేటీ కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక పలకరింపు మాత్రమే కాదు. ఎందుకంటే భారత్ బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు ఎడ్జిలో ఉన్నాయి. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమం, రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కారుతో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి 1-to-1 భేటీ ఇది. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వ్యత్యాసాలను, అపనమ్మకాలను తొలగించి నూతన అధ్యాయానికి పునాది వేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్, ప్రధాని విదేశాంగ సలహాదారు హుమాయూన్ కబీర్ సమక్షంలో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. నవ్వుతూ సాగిన ప్రారంభ పలకరింపుల తర్వాత బంగ్లాదేశ్ యంత్రాంగం అత్యంత సున్నితమైన అంశాన్ని టేబుల్ పైకి తెచ్చింది. 2024 ఉద్యమం తర్వాత భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని హసీనాను వీలైనంత త్వరగా తమకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని బంగ్లాదేశ్ అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడానికి, చట్ట నియమాలను కాపాడడానికి హసీనాపై విచారణ జరగాల్సిందేనని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన భారత దౌత్య వర్గాలకు సవాలుగా మారింది. భారత్కు నమ్మకమైన భాగస్వామిగా ఉన్న నాయకురాలకి ఇచ్చిన ఆశ్రయాన్ని నిలబెట్టుకోవాలా, లేక సరిహద్దులో కొత్తగా వచ్చిన ప్రభుత్వంతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలా అనే ధర్మ సంకటంలో ఢిల్లీ పడింది. హసీనా అంశంతో పాటు బంగ్లాదేశ్ మరో కఠిన షరతును కూడా భారత్ ముందు ఉంచింది. గత ఏడాది డిసెంబర్ 12న పాయింట్ బ్లాంక్ రేంజ్లో అత్యంత దారుణంగా కాల్చి చంపబడిన విద్యార్థి నాయకుడు షాహిద్ ఉస్మాన్ హాదీ హత్య కేసును ఢాకా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న ముఖ్య నిందితులు సరిహద్దు దాటి భారత్లో తలదాచుకున్నారని ఆరోపిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఫారెన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ సమక్షంలో దినేష్ త్రివేదికి స్పష్టం చేసింది ఢాకా యంత్రాంగం. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం సరిహద్దు వాణిజ్యానికే పరిమితం కాకుండా నేరస్తుల అప్పగింత అంశం చుట్టూ తిరగడం ఈ భేటీలోని అసలు తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దౌత్య ఉద్రిక్తతలకు కారణం ఆగస్టు 5న న్యూఢిల్లీ వేదికగా జరిగిన సంఘటనే. ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా ఏర్పాటు చేసిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో షేక్ హసీనా మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా, మరణశిక్ష విధించినా భయపడేది లేదు. డిసెంబర్లో బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అని హసీనా సవాలు విసరడం బంగ్లాదేశ్ పాలకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తమ దేశ అంతర్గత విషయాల్లో ఆశ్రయం పొందుతున్న నేత జోక్యం చేసుకోవడంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర నిరసన లేఖను ఢిల్లీకి పంపింది.
పరిణామాలు మరింత సంక్లిష్టంగా మారకముందే భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వర్చువల్ ఈవెంట్ ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిందని, భారత ప్రభుత్వానికి దాంతో ఎలాంటి సంబంధం, ఎలాంటి ప్రమేయం లేవని, అక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను భారత్ సమర్థించదని స్పష్టం చేశారు. ఒకవైపు ఆశ్రయం పొందుతున్న హసీనాకు భద్రత కల్పిస్తూనే మరోవైపు ఢాకాలో నూతన ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు భారత్ అనుసరించిన స్ట్రాటజిక్ డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇది. అయితే ఇది కేవలం దౌత్యపరమైన క్లారిటీ మాత్రమేనని, అసలు చర్చలు తెర వెనుక సాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢాకాలో ప్రధాని తారిక్ రెహమాన్తో సుదీర్ఘ సంప్రదింపులు పూర్తయిన మర్నాడే దినేష్ త్రివేది అత్యవసరంగా న్యూఢిల్లీ విమానం ఎక్కారు. మంగళవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గులో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక భారత రాయబారి కేవలం 24 గంటల వ్యవధిలో 2 దేశాల ప్రధానులతో ముఖాముఖి మాట్లాడడం దక్షిణాసియా దౌత్య చరిత్రలోనే చాలా అరుదు. బంగ్లాదేశ్లోని క్షేత్రస్థాయి పరిణామాలు ఎంత వేగంగా మారుతున్నాయో, దానిని భారత నాయకత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో ఈ వేగవంతమైన ప్రయాణమే నిరూపిస్తోంది. ప్రధాని మోదీతో జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో హైకమిషనర్ దినేష్ త్రివేది సమగ్రమైన నివేదికను సమర్పించారు. తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఆశిస్తున్న సహకారం ఏంటి? షేక్ హసీనా అప్పగింతపై వారు ఎంత కఠినంగా ఉన్నారు? సరిహద్దులో ఉగ్రవాద మూకలు మళ్లీ తలనెత్తకుండా తీసుకుంటున్న చర్యలేంటి? బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణ, భారతీయ ప్రాజెక్టుల భద్రత ఎలా ఉంది అనే అంశాలపై ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్ ఒక వ్యూహాత్మక మార్గాన్ని ప్రకటించింది. అది పీపుల్స్ సెంట్రిక్ అప్రోచ్, అంటే ప్రజల ఆధారిత విధానం. ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు మారచ్చు, కానీ 2 దేశాల ప్రజల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్యానుబంధం శాశ్వతమైనది. కేవలం ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేదా నాయకుడికో పరిమితం కాకుండా బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం, ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సరఫరా, కనెక్టివిటీ ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగడమే భారత ప్రాథమిక లక్ష్యమని ప్రధాని మోదీ మార్గదర్శకత్వం ద్వారా సౌత్ బ్లాక్ స్పష్టం చేసింది. కానీ దినేష్ త్రివేది ఢిల్లీకి వచ్చిన సమయంలో రాజీవ్ ఢాకాకు ఎందుకు వెళ్లారు? బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఇంత అప్రమత్తంగా అడుగులు వేయడానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏర్పడిన ఈ రాజకీయ గ్యాప్ను, ఇండియా పట్ల అక్కడ వ్యాపిస్తున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చైనా, పాకిస్తాన్, ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకే రాజీవ్ రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. అలాగే షేక్ హసీనాను అప్పగించే పరిస్థితి వస్తే ఆమె ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును వివరించేందుకే రాజీవ్ రంగంలోకి దిగి ఉండొచ్చని చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్తో సంబంధాలు దెబ్బతింటే భారతీయ సైన్య రాష్ట్రాలను కలిపే చికెన్ సినక్ ప్రాంతానికి భద్రతా ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఢాకాతో ఎంతటి విభేదాలున్నా దౌత్య మార్గాలను మూసేయకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రధాని మోదీతో దినేష్ త్రివేది జరిపిన ఈ అత్యవసర భేటీ రాబోయే రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను సరికొత్త దిశగా నడిపించబోతోంది. ఒకవైపు మిత్రధర్మం, మరొకవైపు సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ భారత్ తన దౌత్య చతురతను ప్రదర్శించాల్సి ఉంది. దినేష్ త్రివేది వేసిన ఈ 24 గంటల హాట్లైన్ డిప్లొమసీ దక్షిణాసియాలో ఎలాంటి శాంతి స్థిరత్వాలను తీసుకొస్తుందో రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.